డబ్బులెవరికి ఊరికే రావు. చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులండి వృధా చేయొద్దు. బయటి షాపులల్లా రిసిప్ట్లను మా షాపుల కంపేర్ చేసుకోనండి. గమ్మత్తు గమ్మత్తు డైలాగులతోని మస్తు పబ్లిసిటీ పెంచుకొని ఫేమస్ అయిన బంగారం దుకాణం ఓనరు గుర్తున్నారు కదా. ఆ ఓనర్ గారు కష్టపడి బంగారం దుకాణం నడుపుతుంటే ఆయన బంగారానికే సూటు పెట్టిండ్రు ఈడొగలు. అయితే బంగారం షాపులో అందరూ బిజీగా ఉన్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. జిబజిబలు ఆడిపోతున్నది కదా దుకాణం. కానీ ఒక్కసారి ఇటు దిక్కు ఇక్కడ కూర్చొని అక్కను చూడండి ఎట్లా జిమ్మిక్కు చేసి చైన్ కొట్టేసిందో. అబ్బరే విడ్డు అక్క మాస్టర్ మైండ్ ఎట్లున్నదో చూడండి. అసలు బంగారం దాచిపెట్టి దొంగ బంగారం మళ్ళా పైకి తెచ్చింది. అంటే కుడి చేత్తో తీసి ఎడమ చేత్తోని మేనేజ్ చేసి ఏం తెలియనట్టు డ్రామాలు ఆడింది. కానీ అక్క ఏం చేసింది, ఏ చైన్ పెట్టింది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా. అట్లా దొరికిపోయే సరూర్ నగర్లో ఉన్న లలిత జ్యువెలరీ షాప్లో జరిగింది చోరీ. మరిగా ఈ దొంగక్క ఎవరో దొంగతనం చేసిన బంగారాన్ని ఏం చేస్తుందో పోలీస్ మేడం చెప్తుంది వినండి. చిన్న చిన్న పాన్ బ్రోకర్స్ ఉంటారు అట్లాంటి ప్లేసెస్ లో కుదవబెట్టి తను డబ్బులు తెచ్చుకొని ఇచ్చేస్తారు. వామ్మో దొంగక్క తెలివికి మొక్కాలేపోండి. వారం 10 రోజుల్లోనే 12 లక్షల బంగారం కొట్టేసిందంటే ఒక 2-3 నెలలు గట్టిగా కాన్సన్ట్రేట్ చేసిందంటే పట్నంలో ఉన్న బంగారం షాపులు ఉంచుతుందో అక్క టాలెంట్కి తెలియాలిగా. కానీ దొంగ ఎన్నటికైనా దొంగే దొరకకుండా పోతారా? కాకపోతే కాస్త అటు ఇటు గంతే. కానీ జనాలు మీరైతే సొమ్ములు భద్రంగా దాచుకోండి సుమా.